అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రపంచానికే పెద్దమ్మ అయినటువంటి మన తల్లి పార్వతీమాతకు దుర్గమ్మ, దుర్గాదేవి అనే పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు, అతడి వంశంలో రూరుడు అనే దానవుడు పుట్టాడు. ఇతని కుమారుడే దుర్గముడు. ఇతను చాలా క్రూర స్వభావం కలవాడు. ఇతను ఒకసారి తన మంత్రులతో సమావేశం ఏర్పరిచి, మన దానవులు దేవతల కన్నా చాలా బలవంతులు, కానీ ప్రతిసారి వారి చేతిలో ఓడిపోవడానికి కారణాలేంటి అని ఆలోచించసాగారు. ఇలా ఆలోచిస్తున్న దానవులకు దేవతల శక్తికి కారణం వేదాలు మరియు భూలోకంలో చేస్తున్న యజ్ఞాలే అని భావించి దేవతలకు వేదాలను దూరం చేసి యజ్ఞాలను ఎవరూ చేయకుండా చేయాలని తలచారు. అయితే వారికి రాజు అయిన దుర్గముడు బ్రహ్మదేవుడిని 1000 సంవత్సరాలుగా తపస్సు చేసి వేదాలను తనకు వశం కావాలని కోరుతూ ప్రార్థించి సాధించాడు. వేదాలు దుర్గముడి వశం కావడంతో భూలోకంలో జ్ఞానం పోయి ప్రజలు మూర్ఖులుగా ప్రవర్తించారు. యజ్ఞాలు యాగాలు ప్రజలు చేయకపోవడంతో దేవతలకు ఆవిర్భాగము అందకుండా పోయింది. తద్వారా దుర్గముడు తన సైన్యంతో దేవతలపైకి దండయాత్ర చేసి వారిని ఓడించారు. దేవతలు వారి దాడిని తట్టుకోలేక అరణ్యాలకు పారిపోయారు. ఇంద్ర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు తమ శక్తుల్ని కోల్పోవడంతో ప్రపంచంలో వర్షాలు లేక ఆకలి కేకలతో ప్రజలు అష్టకష్టాలు పడసాగారు. అప్పుడు దేవతలందరూ పార్వతీమాత వద్దకు వెళ్ళి ఆ తల్లిని శరణు వేడగా, అప్పుడు ఆ జగన్మాత దేవతలకు ప్రజలకు పండ్లు కూరలను ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అప్పటి నుండి పార్వతీమాతను శాకంబరిగా కూడా పిలవసాగారు. ఆ తర్వాత జగన్మాత దేవతల కోరిక మేరకు భయంకర రూపం ధరించి యుద్ధానికి బయలుదేరింది. దుర్గముడి సైన్యం ఆ తల్లిని చుట్టుముట్టగా ఆ పార్వతీదేవి నుంచి మహాకాళి, తారణి, బాల, భైరవి, బగల, మాతాంగి వంటి శక్తులు ఉద్భవించి దుర్గముడి యొక్క సైన్యాన్ని చుట్టుముట్టి సర్వనాశనం చేశాయి. మొదట 10 రోజులు దుర్గముడి యొక్క సైన్యం సర్వనాశనం అవ్వగా 11వ రోజు దుర్గముడు తన పూర్తి శక్తులతో యుద్ధానికి వచ్చాడు. వారిద్దరి మధ్య యుద్ధం భయంకరంగా సాగింది. అయితే ఆ జగన్మాత తన వద్ద ఉన్న శక్తివంతమైన 15 బాణాలను క్షణకాలంలో ప్రయోగించగా ఆ 15 బాణాలలో 4 బాణాలు దుర్గముడి రథ చక్రాలను, గుర్రాలను నాశనం చేయగా, ఒక బాణం సారథిని చంపివేసింది. 2 బాణాలు దుర్గముడి కొనలను, 2 బాణాలు దుర్గముడి భుజాలను ఖండించి వేశాయి. 1 బాణం రథమును, 5 బాణాలు దుర్గముడి యొక్క ఛాతిని చీల్చివేశాయి. దీంతో దుర్గముడు నెత్తురు కక్కుతూ మరణించాడు. ఆ విధంగా దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది మన జగన్మాత. అప్పటి నుండి ఆ జగన్మాతకు దుర్గాదేవి, దుర్గమ్మగా పిలవసాగారు.